హానెస్ట్ ఆఫీసర్ అంటే ఎట్లుంటారో సజ్జన్నార్ని చూస్తే తెలుసుకోవచ్చు. ఆయన ఆర్టీసీలో ఉన్న ప్రజల కోసమే పనిచేశారు. అంతకుముందు ఎన్‌కౌంటరు అంతే. మొన్న జరిగిన ఎన్‌కౌంటరు అంతే. నిర్మొహమాటంగా అంటే పోలీస్ అంటే ఉండే దమ్ము, సినిమాలో చూపెట్టే హీరోయిజం ఆయన చెప్పుకోడు. కానీ వాస్తవం ఏంటో ప్రజలు ఆయన నుంచి చూస్తున్నారు. ఇప్పుడు ఆ సజ్జన్నార్ గారు తన డిపార్ట్మెంట్ ఎస్ఐ చేసిన ఒక మోసాన్ని భలే పసిగట్టారన్నమాట. ఒక ఈ మధ్యనే 3,000,00,00,000 ఫైనాన్షియల్ క్రైమ్స్‌కి సంబంధించినటువంటి ఒక నిందితుడిని హైదరాబాద్‌కి సంబంధించిన ఒక ఎస్ఐ 2,00,00,000 తీసుకొని వదిలేసిన ఉదంతం బయటపడింది. ఈయన నిఘా ద్వారా బయటపెట్టారు. ఆ నిందితుడిని వాస్తవంగా 3,000,00,00,000 ఎగ్గొట్టినోడు ని పట్టుకునేందుకోసమని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు సజ్జన్న. ఏర్పాటు చేస్తే వాడిని ముంబైలో అరెస్ట్ చేశారు. పట్టుకున్నారు. పట్టుకొని వాడిని ట్రాక్ చేసి పట్టుకొని తీసుకొస్తుంటే వాడితో ఉన్నటువంటి ఎస్ఐ 2,00,00,000కి డీల్ కుదుర్చుకున్నాడు. ఇతర పోలీసులందరిని అంటే తనతో పాటు ఉండే పోలీసులందరిని వేరే వాహనంలోకి ఎక్కించి తను మాత్రం నిందితుడితో వేరే వాహనంలో వెళ్ళే విధంగా వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే ఇతన్ని లేపేస్తారు దారిలో, థ్రెట్ ఉంది, పై అధికారుల నుంచి నాకున్నటువంటి ఫీడ్‌బ్యాక్, మీరందరూ వేరే వెహికల్‌లో వెళ్ళండి, నేను అందరూ అప్పుడు మీ వైపు అటెన్షన్ ఉంటది, నేను వీడిని వేరే వైపు నుంచి తీసుకొస్తాను అన్నటువంటి కోణంలో సినిమా స్టైల్‌లో కథ చెప్పేటప్పటికి మిగతా పోలీసులందరూ వేరే వాహనంలో ఎక్కారు. ఎందుకంటే ఎస్పీ గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారంటే కాదనలేరు కదా, అందరూ ఆ రూట్‌లో ఉంటారు. ఎస్ఐ గారు చెప్పారు అన్నటువంటి కోణం. ఎస్ఐ గారు కమిషనర్ గారితో మాట్లాడుతున్న టచ్‌లో ఉన్నారనుకోండి. అందరూ అట్లా వెళ్ళిపోయారు. ఆ తర్వాత తను మాత్రం నిందితుడితో వేరే వాహనంలో వెళ్ళి 2 వాహనాలకి మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉండేలాగా ప్లాన్ చేసి మార్గ మధ్యంలో నిందితుడి సభ్యులకు ఫోన్ చేసి ఓ హోటల్ దగ్గరికి 2,00,00,000 క్యాష్ తీసుకురమ్మన్నారు నిందితుడి తరపున మనుషులకి. అక్కడికొచ్చాక 2,00,00,000 క్యాష్ తీసుకున్నాక నిందితుడిని వదిలేసి తను అక్కడ వాహనం దిగిన టైంలో ఆపినప్పుడు పారిపోయాడంటూ పై అధికారులకు చెప్పుకొచ్చాడు. మొదట్లో వాళ్ళు నమ్మారు. అయితే సజ్జన్నార్ గారికి ఈ విషయం తెలియగానే అక్కడంతా క్రాస్ చెక్ చేసి ఇట్లా డబ్బులు తీసుకుని వదిలేశాడు అన్నటువంటి విషయం కనిపెట్టారు ఆయన. హోటల్లో డబ్బులు తీసుకుని నిందితుడిని వదిలేసి తన వాహనం ఆపినప్పుడు పారిపోయాడని చెప్పాడు అన్న విషయం కనిపెట్టారు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో డబ్బులు తీసుకున్న ఎస్ఐ నిందితుడిని వదిలేశాడు అన్నటువంటిది నిర్ధారించారు. 2020 బ్యాచ్‌కి చెందినటువంటి ఆ ఎస్ఐ గత కొన్నేళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్నాడని తేలింది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్‌లో ద్రోహంకి సంబంధించినటువంటి అతిపెద్ద ఇష్యూ కిందన రికార్డ్ అవుతుంది తెలంగాణలో.